రండి రా మంది ఇదంతా చాలాసార్లు వచ్చాను ఇక్కడికి. అవునా? మనలో ఎవరు రాపేది? 10 సార్లు వచ్చానన్నా. 20,000 చందాలకి చాలా మంది వస్తుంటారు రోజుకి. మీరు ఎవరు? మేము నెగారి గారి సినిమా నాగబాబు గారు కూతురు మనోళ్ళైతే కనీసం వారాహిలో ముట్టుకుని ఏం చేస్తున్నావే? ఇప్పుడే స్నానం చేసి వచ్చాను బాబా. పిలిస్తే వచ్చి ఇప్పుడు వద్దును కదా. చీ బాబా, సిగ్గులేదు నీకు? ఎవరు లేరా పక్కన? ఏంటది? చేపలు కొట్టేసుకుంటున్నాయా? నీళ్ళ సౌండ్ వచ్చేస్తుంది. వేసుకున్నావేంటి? రిజర్వేషన్ లో కొట్టాడు. నీ ఎడిపోయింట్రా? ఇడి సీట్ వచ్చిందనా నీ రాలేదనా? కష్టపడి చదువుకున్నాడేమో ఏడుతున్నాడు. రిజర్వేషన్ అడ్డు పెట్టుకుని సీటు కొట్టాడేమో స్వీట్లు పంచి పెడుతున్నాడు. ఇదిరా నా బాధ. సుబ్బు గారు చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా. ఈ రోజులతో ఆడికి వచ్చుండేదేమో. కిషోర్ అనే ఇప్పుడు ఆడియోని వేరు చేసే మాటలు ఎందుకనే? వేరు చేసి మాట్లాడేదేముందిరా. అయినా చదువుకి రిజర్వేషన్ లింక్ అడ్డా అంతవరకు కరెక్ట్. నాకైతే అర్థం కావట్లా. నాన్న ఎప్పుడు చూడలేదు. ఏంటన్నా ఇది? ఇది మన ఊరి అమ్మోరు జాతరరా. 12 ఏళ్లకోసారి జరుగుతురా. ఈ జాతరలో బలిచేట ముఖ్యమైన ఘట్టం రా. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? చర్చికమ్మా. అదేంటి మనం వెళ్ళాల్సిన గుడికి కదా? అంటే నా ఫ్రెండ్ విలియం రాంబాబు కూడా వెళ్తున్నారమ్మా, అందుకే నేను కూడా వెళ్తా. వెళ్ళు. ఎరా మనం ఎలాగలం అంటావా? ఎంసెట్లు కోచింగ్లు ర్యాంక్ వచ్చేస్తుంది కదా. మేము కంగారాడికేమోవా? యారా ఏదో గొడవ అయిందంట. మావిడాలి రవి. ఏ కేటగిరీ? ఓసి సార్ ఓసి. నీ కేటగిరీకో 500 ర్యాంక్ వచ్చి ఉంటే ఛాన్స్ ఉండేదయ్యా. మన సిస్టమ్ ఆల్రెడీ మంటెట్టింది. ఏంట్రా మీ పిల్ల దెబ్బలాట్లు? విలియం బౌలింగ్ గారా జరస పాడుకుందా? నవ్వుతావేంట్రా సిగ్గు లేకుండా? ఆయన నీకు చదువు అవ్వలేదు కదా, నీకే తెలిసిద్దాడు. చదువు సంధ్యలే నా కొడుకు. తప్పుగా మాట్లాడండి రా. ఆడ నేను మాట్లాడుతుంటే ఎలా పోలో తెలియ కొట్టేశాను రా. ఆడితో మాట్లాడుకున్న ఇంట్లో ఎప్పుడు లేండ్రా. మీ వాళ్ళు మా వాళ్ళు అంతా మీ స్నేహితులే కదా. ఇలాంటి అలాగా చేయండి. మా ఊరు అమ్మోరు జాతర తీసుకురావడం అని చేసిన తప్పు. ఎన్నాళ్ళు వంతులు వాళ్ళందరినీ కలుపుతుంది అనుకున్నాం కానీ వాళ్ళు వేరు మనం వేరు చెప్తుందని ఇప్పుడే అర్థమైందిరా. మా అప్పుడు జాతర వస్తుందంటే పండగలాగా ఉండేది, కానీ ఈసారి మీ వల్ల జాతర వస్తుందంటేనే భయం ఇస్తుందిరా. మరీ అంత గొప్ప వాళ్ళైతే మాటకి భవిష్యత్తు వచ్చేస్తే జాతర జరిపించండి చూద్దాం. జాతర అయ్యే వరకు ఎలక్షన్లు బ్యానర్లు ప్రచారాలు ఉంటే ఎప్పుడైనా మాట్లాడితే తోలు తీసేస్తాను. కిచ్చోడు చేతిలో రాయెట్టినట్టు ఈ పిల్లనాయాల చేతిలో ఎట్టేయాల ఊరికి. సిటీ వెళ్తే పల్లెటూరు ఫ్యాన్స్ గుర్తురారా నీకా?